తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఏసీపీ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణకి జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి వారికి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పిలుపు రావడం జరిగింది. మరి ఇవాళ మార్నింగ్ 10 గంటల ప్రాంతంలో సిట్ విచారణకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాజరు కావడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ సిట్ విచారణ అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వారు మాట్లాడుతూ కూడా ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పక్కాగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నదని చెప్పి కూడా వారు కొన్ని ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఇక్కడ పోలీస్ ఆఫీసులకి మేము చూపించామంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఏదైతే గతంలో వారు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఏవైతే వారు వాడుతున్నటువంటి సిమ్ కావచ్చు, లేకపోతే సంబంధిత సంస్థ నుంచి వాళ్ళకి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ ఆధారంగానే గతంలో కంప్లైంట్ చేశానంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. సో ఇవాళ క్లియర్ కట్గా వారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము స్వయాన వాళ్ళ మంత్రులదే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నానంటూ కూడా వారు కొన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. సో దాంతోపాటు అదేవిధంగా బీజేపీ కూడా ప్రోద్బలం ఇందులో ఖచ్చితంగా ఉన్నది. సో రెండు పార్టీలు కలిపి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ భారత్గా ఏదైతే తెలంగాణలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదంటూ కూడా వారు కూడా పోలీస్ ఆఫీసర్లకి కొన్ని ఏవైతే ప్రూఫ్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఉన్నారు. ఇంకోవైపు నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా గత ముఖ్యమంత్రి కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా ముఖ్యమంత్రి చాలా దఫలాలుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాం. సో సిట్ కూడా మొన్న రీసెంట్గా ఏదైతే సినీ పరిశ్రమలకు సంబంధించి ఎట్లాంటి ఫోన్లు కూడా ట్యాప్ కాలేదంటూ కూడా వారు కూడా ఒక రిపోర్టు బయట పెట్టడం జరిగింది. సో ఇవాళ కేవలం కాలయాపన కోసమే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటూ కూడా ఒకటి తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్లకి ఇప్పుడు కూడా పాల్పడలేదు. కాకపోతే కొన్ని ఏవైతే పోలీసులకు సంబంధించిన వాళ్ళ రహస్యాల కోసం కావచ్చు, ఏదైతే యాక్ట్ ప్రకారంగా చేసుకోవచ్చు, కానీ ఇందులో ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రమేయం ఉండదు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూస్తాను. క్లియర్ కట్గా ఏవైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మంత్రులదే, అదేవిధంగా ప్రతిపక్ష నేతలది, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళవి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉందంటూ కూడా వారు కొన్ని ఆధారాలు చూపించడం జరిగింది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఎటు వెళ్తుంది ఏందనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణను ఒక డైవర్ట్ చేయడానికి, గత ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన గురవుతా ఉన్నారో వాళ్ళు కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నదంటూ కూడా ఇక్కడ నుంచి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే ఈటల రాజేందర్ కావచ్చు, కొంతమంది ముఖ్య నేతల్ని కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వారిని కూడా విచారించడం జరిగింది. ఇవాళ మరి నిజంగానే తెలంగాణకు సంబంధించి ఈ వ్యవహారం అంతా కూడా ఎందుకు రహస్యంగా ఉన్నటువంటి కుటుంబాలను బయటకు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వానికి ఎందుకు వస్తూ ఉన్నది, గత ప్రభుత్వం నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనేది ఈ సిట్ మాత్రం ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా ఏంటనేది మనకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. చివరికి వాళ్ళ కేబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్ తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్ లో అత్యంత ఆధునిక, అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిందనే విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది.